ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది క్వార్టర్లీ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్, అంటే మీకు క్వార్టర్లీ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ ఏ యూనిట్స్ అయితే ఉన్నాయో అవి అందులో ఉండే ఇంపార్టెంట్ 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అనే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇవి కానీ మీరు ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఇవే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఓకేనా. అలాగే మన ఛానల్లో కెమిస్ట్రీ ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ అయ్యింది. అలాగే కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, 1B క్లాసెస్ ఉన్నాయి, 1A క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది మనకు మ్యాథ్స్ 1B, ఓకేనా. ఇంపార్టెంట్ 2, 4, 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అని. ఇందులో మీకు ఫస్ట్ వన్ ఏంటి అంటే లాకస్ అండి. మీకు ఇందులో లాకస్ అనేది జనరల్గా ఏంటంటే దీని యొక్క వెయిటేజ్ మీకు ఓన్లీ 4 మార్క్సే. బట్ ఇక్కడ 4 మార్క్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 4 మార్క్స్ ఇవి మీరు చేసుకుంటే మీకు ఏ ఎగ్జామినేషన్స్కైనా ఇవే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. సో ఖచ్చితంగా వీటిని అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా వీటిని అయితే విడిచిపెట్టొద్దు, ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో వీటిని నోట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, లేదంటే మీ మెటీరియల్ తీసి వీటిని టిక్ పెట్టేసుకోండి. చాలా ఈజీగా మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు, ఓకేనా. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, 4 మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ 7 కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో కూడా దీని యొక్క వెయిటేజ్ కూడా మీకు 4 మార్క్సే కనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఓకే. ఇవన్నీ 4 మార్క్స్ సమ్సే. సో వీటిని ప్రిపేర్ అయితే ఇందులో మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్వన్నీ వచ్చేస్తాయి. సో పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈజీగా వచ్చేదాన్ని అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, 7, 8, ఓకేనా. 8 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి కదా. సో వీటిని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అండి. సో స్ట్రైట్ లైన్స్లో మీకు ఇక్కడ వెయిటేజ్ కనిపిస్తుంది చాలా ఎక్కువ, 7+4+2+2. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ అండి. సో ఇక్కడ క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో ఇంకొంచెం ఎక్కువ రావడానికే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ సిలబస్ కనుక ఎక్కువ మార్క్స్కి వస్తాయి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయన్నీ 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. సో వీటిని మీరు ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది, ఓకే. చూడండి ఇక్కడ మీకు క్లారిటీగా ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తాను. సో వీటిని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. 4, 5, 6, ఓకేనా. 7, 8, ఓకేనా. 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి కదా. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం సరిపోతాయండి, ఓకేనా. ఏ ఎగ్జామ్కైనా ఇవే ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుంచుకోండి, ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఓకేనా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 4 మార్క్స్ అయితే మీకు స్ట్రైట్ లైన్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 మార్క్స్ కూడా మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీరు చూడవచ్చు. టూ మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉండడానికే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి 8, 9, 10, ఓకేనా. 11, 12, ఓకే. ఈ పేజ్లో మీకు 12 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 13th వన్ కూడా చూడండి, 13, 14, ఓకేనా. 15, 16 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వీటిని కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది, ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ కానీ మీకు కావాలంటే ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాం కదా, ఈ నెంబర్కి వీడియోస్ ఉంటాయి, అవి మీకు పంపిస్తారు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు క్లియర్గా మీకు ఏం కావాలో
అడిగితే వాళ్ళు పంపిస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇది చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండి. సో వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే జనరల్గా మ్యాథ్స్లో అయితే మీరు ఈజీగా 65 to 75 స్కోర్ చేయొచ్చు. అలాగే ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీలో అయితే ఒకనే 50 to 55 స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. సో మీకు ఎవరికైనా అవసరమైతే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. 4 సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ ఇయర్ కావాలన్నా సెకండ్ ఇయర్ కావాలన్నా 120 రూపీస్ పే చేస్తే మీకు వాళ్ళు పంపిస్తారు. విత్ ఆన్సర్స్ ఉంటాయి దాంట్లో అన్నింట్లోనూ. ఓకే, వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండి. సో ఇందులో మీకు 2 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ 7 మార్క్స్ ప్రాబ్లమ్సే. సో వీటిని కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. ఇక్కడ ఎన్ని అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయో వాటి అన్నింటినీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితేనే మనం ఏ ప్రాబ్లం వచ్చినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం లిమిటెడ్గా ప్రిపేర్ అయితే మాత్రం అంటే కొంచెం భయపడాల్సి వస్తుంది. వాటిని అటెంప్ట్ చేయగలమా చేయలేమనేది. కనుక మీరు ఖచ్చితంగా అయితే అన్నింటినీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ 7 9 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులోనే హోమోజనైజేషన్లో కూడా మీకు ఒక 7 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అది కూడా మీరు చూడండి. ఇక్కడ కూడా ఇందులో కూడా మీకు 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. లేదంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఆల్రెడీ చేసే ఉంటారు కనుక ఇందులో ఏదైతే మీరు చేయలేదో అవి నోట్ చేసుకొని అవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు 1B ఉంది, 1A ఉంది, కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.